వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేవాడల్లా వనకాల జైళ్లలో ఉండాలా, లేకపోతే భయపడిపోవాలా, పార్టీ దగ్గరికి పోకూడదు. వైసీపీ దగ్గర ఉన్నటువంటి నాయకులు అనేటటువంటి వాడెవడు బయటికి రాకూడదు, వణికిపోవాలా, రాజకీయాలకి దూరంగా ఉండాలి. అలాగే వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారులు వాళ్ళందరూ భయంతో వణికిపోవాలా. వాళ్ళు అయితే సస్పెన్షను లేదా అవినీతి ఆరోపణలతో ఎంక్వైరీలు లేదంటే వీఆర్లు ఇట్లా ఉండాలి. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం. అందులో భాగంగా చివరికి సచివాలయ ఉద్యోగుల సంఘం వాళ్ళు మద్యం పార్టీ పెట్టుకున్నారంటూ అనుమతి లేకుండా పార్టీ పెట్టుకున్నారన్నటువంటి కేసు నమోదు చేయడం అన్నది సంచలనం సృష్టించింది. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డికి ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ పక్కనే ఉన్న కొండపాకలూరు గార్డెన్స్లో అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో గురువారం అర్ధరాత్రి ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు మారయ్య బాబు, సూర్యనారాయణ నేతృత్వంలో సీఐలు వీరాంజనేయులు, నయనతార, రమేష్ బాబుతో పాటు 20 మంది సిబ్బంది తనిఖీలు చేశారు. సచివాలయ ఉద్యోగుల నాయకుడు వెంకటరామరెడ్డి పార్టీ నిర్వహిస్తున్నట్టు గుర్తించి అతని మీద కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ అధికారులు చెప్పారు. డిసెంబర్ 4న సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టు పోలీసులు విచారణలో తేలింది. ఎక్సైజ్ శాఖ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా పార్టీ నిర్వహించి నిబంధనలు అతిక్రమించినట్టు నిర్వాహకుడు వెంకటరామరెడ్డి మీద కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు. వీళ్ళ వద్ద నుంచి 7 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 7 మందు బాటిల్ పెట్టుకుని మందు తాగుతుంటావు, పక్కన మద్య నిషేధం ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో బారు దర్జాగా ఉన్నాయి. ఇన్నే పెట్టినా తాగాలని రూల్ ఏం లేదు. నలుగురు కూర్చున్నప్పుడు అక్కడ 25 మందో 30 మందో ఉంటే 25-30 మంది కలిపి 7 బాటిల్ పెట్టుకుని తాగితే ఏమైనా తప్పుందా? దానికి అనుమతి లేకుండా చేశారండి. ఏకంగా కీలకమైనటువంటి అధికారులు వెళ్ళారంటే పక్కా ప్లాన్తో జరిగిందన్నటువంటిది అర్థమవుతుంది. కాకపోతే ఎక్సైజ్కి సంబంధించినటువంటిది అంతమంది ఉన్నతాధికారులు వెళ్ళారు, 20 మంది కలిసి వెళ్ళి 7 బాటిల్ పట్టుకున్నారంట. ఓ పక్కన రాష్ట్రం అంతటా బెల్ట్ షాపులు దర్జాగా జరుగుతున్నాయి, రెండో పక్కన ఎవడు తాగట్లేదు. తాగడానికి తప్పు అయితే లేదు కదా, తాగడం మీద నిషేధమే ఎత్తేసాం కదా మనం, అంటే రిస్ట్రిక్షన్సే తీసేశారు కదా. అట్లాంటి సందర్భంలో ఓ 10 మందో 25 మందో కూర్చుని మందు తాగితే దానికి ప్రత్యేక పర్మిషన్ అంటే ఎప్పుడు ఉంటుంది? ఏదో పెద్ద ఈవెంట్ లాగా నిర్వహిస్తుంటే మద్యం పార్టీ అనేటటువంటిది నడుస్తుంటుంది. సాధారణంగా ఇప్పుడు ఓ పెళ్లి ఫంక్షనో, పుట్టినరోజు ఫంక్షనో, లేకపోతే ఒక సరదాగా జరుపుకునేటటువంటి ఫ్రెండ్స్ గ్యాదరింగ్లోనో మందు తాగరా? 7 బాటిళ్ల మందు కోసం ఇంతమంది 20 మంది సిబ్బంది వెళ్ళారు అంటే దాని వెనకాల ఉద్దేశం అర్థమవుతుంది. 4వ తారీఖున ఒకటి ఇప్పుడు వెంకటరామరెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ వణుకు పుట్టాలా, వాళ్ళ మీద కేసులు ఉండాలా, వెంకటరామరెడ్డి మీద కూడా కేసులు ఉండాలి, తద్వారా భయపెట్టాలి అన్నటువంటి ఎత్తుగడైతే నడుస్తుంది. దీని వెనకాల ఈయనకి ప్రత్యర్థులుగా ఉండేటటువంటి ఇతర ఉద్యోగ సంఘాల వాళ్ళు ఉన్నారా, లేకపోతే ప్రభుత్వమే సీరియస్గా దీని మీద అతని మీద ఎఫర్ట్ పెడుతుందా చూడాల్సి ఉంది.